సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఈ సీట్లలో చేంజ్ ఉంటుందని? సెట్లో బీజేపీ వైపు నుంచి సీట్లు ఉండొచ్చు. ఒక రఘురామకృష్ణరాజు విషయంలో గందరగోళం ఉంటుంది. జనసేన విషయంలో మాత్రం ఇంకా చాలా అద్భుతాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఏం అద్భుతాలు జరగదు, ఎందుకంటే వాళ్ళు అర్థం కావట్లేదు. జనసేన తెలుగుదేశం విషయాలు అద్భుతాలు జరుగుతాయని బీజేపీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ అంటే జాతీయ పార్టీ వాళ్ళకి వీళ్ళు భయపడాలి తప్ప వీళ్ళు వాళ్ళకి భయపడరు కదా. ఏంటో ఒక న్యూస్, ఏలూరు టికెట్ మళ్ళీ బీజేపీకి ఇచ్చి నరసాపురం టీడీపీ తీసుకుని అక్కడి నుంచి రఘురామకృష్ణరాజుకి ఇస్తారని కూడా చెప్తూ ఉన్నారు. లేదంటే అది జరగచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఇప్పుడు తమాషా తెలుగుదేశం పార్టీకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీని ఎవరెవరు శాసిస్తున్నారంటే రాష్ట్రంలో ప్యానలిస్టులు, అనలిస్టులు, రఘురామకృష్ణరాజు లాంటి ఢిల్లీలో కూర్చునే వాళ్ళు, కొన్ని మీడియా ఛానల్స్ వీళ్ళు నిర్ణయించేస్తారు తెలుగుదేశం అజెండాలని. ఒక ఇంతకాలం 4-5 ఏళ్ళు అనలిస్టులు, ప్యానలిస్టుల పేరుతో బాగా టీవీలో చూపించినారు. దానిలో ఒక ఆయనకి సీట్ ఇచ్చేసినారు. మిగతా మా సంగతి ఏంటని మిగతా నలుగురు అంటారు. ఇప్పుడు ప్యానలిస్టులు కూడా డిమాండ్ చేసే స్థాయికి వచ్చేస్తే ఒక రాజకీయ పార్టీని ఏం చేయాలి? ఇప్పుడు రఘురామకృష్ణ పార్టీ సభ్యుడు కాదు, నాకు ఇస్తారా సస్తారా అంటున్నాడు. అసలు పార్టీ సభ్యుడు కానీ ఆయన్ని అన్ని పార్టీలు బెదిరిస్తున్నాడు. అది ఒక విచిత్రమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కొని తెచ్చుకున్న సమస్య. రఘురామకృష్ణరాజు గారు కానీ, కొన్ని ప్యానలిస్టులు కానీ, మీడియా సమస్యలు నిర్ణయించేస్తున్నాయి ఎవరు ఓటు వేయాలి, ఎవరికి సీట్ వేయాలని. కాబట్టి ఇది కొని తెచ్చుకున్న సమస్య. దీని వాళ్ళకి రఘురామకృష్ణరాజు సీట్ ఇకపోతే తెలుగుదేశంలో వ్యతిరేకత వచ్చేది కాదు. ఆయన ఒక మహానుభావుడుగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ ఊరు మహానుభావుడు ఆయన చేసింది మనమే కదా. ఈ ప్యానలిస్టులందరినీ తీసుకొచ్చి పెద్దవాళ్ళు చేసింది ఎవరు? మనమే కదా. కాబట్టి వీళ్ళందరినీ ఇప్పుడు సీట్లు ఇకపోతే, కాబట్టి అందరూ తెలుగుదేశాన్ని బ్లాక్ మెయిల్ చేసే వరకు తెచ్చుకున్నారు. ఇది వాళ్ళు స్వయంకృత. సో అయితే ఎక్కడా కూడా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి, ఉండే అవకాశం ఉంది. జనసేన మధ్య ఉండొచ్చు. బీజేపీ యాక్సెప్ట్ చేయి. ఓకే, బీజేపీ యాక్సెప్ట్ అంటే వీళ్ళ చేంజ్ అంటే ఆ సీటు ఇక్కడ, ఈ సీట్ అక్కడ, అంతేగాని అంత మించి చేంజెస్ ఉండవు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పాపం జనసేన తీసుకున్నదే 21 సీట్లు. ఆ 21 సీట్లలో 11 మంది మాత్రమే జనసేన ఓన్ క్యాడర్ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు పోటీ చేస్తున్నారు ఇప్పుడు. అది ఇప్పుడు జనసేన యొక్క వ్యూహాలే అర్థం కాదు మనకు. ఏమన్నా మాట్లాడితే వ్యూహం, ఎత్తుగడ, త్యాగం అంటారు. అసలు అర్థం కాదు ఆ పదాలకు. వాళ్ళకన్నా అర్థం తెలుసో తెలియదో కానీ త్యాగం అంటే పార్టీని త్యాగం చేసేటువంటి. ఇప్పుడు త్యాగం అంటే అర్థం ఏంటంటే గెలవాలి, ఫైట్ చేయాలి. ఇప్పుడు జనసేన తన కళకి మించిన భారాన్ని తెచ్చుకేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కోసం అంటున్నారు. మీ చేతిలో ఉంటుందా? రేపు 21 సీట్లు మీరు గెలిచినా చంద్రబాబు గారు 144 సీట్లు గెలిచిపోయిన తర్వాత మీ మాట వింటాడా? ఒకసారి పవర్లో 2014-19 మీ మాట విన్నాడా? ఎవడైనా వినడు. కాబట్టి జనసేన 21 సీట్లు పోటీ చేసి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తానంటే ఎట్లా సాధ్యం అవుతుంది? వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు నిర్ణయించుకోలేక తడాపడా ఇస్తా ఉంటే, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు నిర్ణయించుకుంటే ఇతరుల వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టేసి మేము ఎవరో భవిష్యత్తును తీసుకుంటామంటే వాళ్ళు పూర్తిగా సూసైడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా జనసేన ఈ ఎన్నికల్లో భారీ మూల్యాన్ని, ఎవరు గెలిచినా, కూటమి గెలిచినా ఎవరు గెలిచినా జనసేన భారీ మూల్యాన్ని అయితే ప్రాథమికంగా చెల్లించుకుంటుంది. అది ఆ పార్టీ స్వయంకృత.